మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. టీవీ అనేది ఎవరైతే ఇద్దరు వార్తలు ఎక్కువ రాస్తారో వాళ్ళే రాలేదా? అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆలగడ్డ పట్టణంలో డయేరియా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. వందల మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, బెడ్లు లేవు, సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు, లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు. శానిటేషన్ ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ ఆర్ఓ ప్లాంట్లు ఎవరు క్లీన్ చేయట్లేదు, ట్యాంకులు ఎవరు క్లీన్ చేయట్లేదు. అసలు ఆలగడ్డ అనేది మర్చిపోయింది ప్రభుత్వం అనేటట్టుగా సాక్షిలో చాలా పెద్ద పెద్ద కథనాలు రాసినారు. సాక్షిలోనే కాకుండా సాక్షిని బేస్ చేసుకొని 2-3 ఛానల్స్ ఎంత ఘోరంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే జనాలకి, ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయే పరిస్థితి ఈరోజు మీడియా మిత్రులు తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఫస్ట్ నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. టేకప్ చేస్తున్నారు అనేది కూడా మీరు గమనించలేకపోతున్నారు. దాని గురించి ఎవరు రాయట్లేదు. ఎక్కడైతే మీరు ప్రాబ్లం మీడియా మిత్రులు చూపించినారో ఆ ప్రాబ్లంని మళ్ళీ రెక్టిఫై చేశారనేది కూడా మీరు చెప్పట్లేదు. ఎక్కడ ఆ ఏరియాలో ప్రాబ్లం ఉంది అని దాన్ని కంటిన్యూస్గా అదే చెప్పుకుంటూ పోతున్నారు. ఈరోజు ఆలగడ్డలో యాక్టివ్గా 11 కేసులు ఉన్నాయి. యాక్టివ్గా 11 కేసులు ఉన్నాయి. గతంలో కూడా ఈ 4-5 రోజులు కూడా కేసులు వస్తున్నాయి, తగ్గుతున్నాయి, పోతున్నారు. ఇప్పుడు ఈ రోజుకి యాక్టివ్గా 11 కేసులు ఉన్నాయి. ఈ 11 కేసులో కూడా ఏది కూడా లైఫ్ థ్రెటనింగ్ కేసులు కాదు, అంటే చనిపోయే స్థాయిలో ఉన్న కేసులు అయితే కావు. ఒకటి కేసు ఒక 90 సంవత్సరాలు ఒక అవ్వ ఉంది. రేపు పొద్దున అవ్వకి ఏదైనా అయినా కూడా డైరీ వల్ల చనిపోయిందని చెప్పి కూడా మీరు రాసేటట్టున్నారు. ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవట్లేదు. ఇవన్నీ కూడా చూసుకోకుండా ఏదైనా సామాన్యంగా జరిగిన చావును కూడా ఈరోజు అనారోగ్యం పట్టించుకోలేదు కాబట్టి చనిపోయినారనేది రాయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ 11 కేసులు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏ ఏరియా నుంచి వచ్చారో ఆ ఏరియా మొత్తం కూడా శానిటేషన్తో సహా, బ్లీచింగ్తో సహా, అక్కడ ట్యాంకులు కానీ పైపులు కానీ లీకేజ్ సహా ప్రతి ఒక్కటి కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నారు. మీరు భయభ్రాంతులకి ఎవరు కూడా ప్రజలు దయచేసి, మీరు భయంతోనే సగము టెన్షన్ తెచ్చుకుంటున్నారు అందరూ. ఇందాక నేను సద్దాం కాలంలో కొన్ని ఈరోజు 2-3 కేసులు పెరిగినాయంటే నేను కలెక్టర్ గారు మిగతా అధికారులందరూ కూడా తిరగడం జరిగింది. అక్కడ తిరిగినప్పుడు కూడా లైఫ్ థ్రెటనింగ్ కేసులు అయితే ఏం కావు. మామూలుగా కొన్ని జ్వరాలు, కొన్ని డయేరియా కేసులు ఉన్నాయి, అవి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా బెడ్లు లేవు, హాస్పిటళ్లలో బెడ్లు లేవు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దయచేసి అనుకోకండి. కావాలని బెడ్స్ ఉన్నాయి, అవసరమైతే ఇంకా ఎక్కువ తెప్పించుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు పొద్దున నిన్నటి నుంచి పొద్దున ఫోన్లు నాకు 11 మంది చనిపోయినారు, 10 మంది చనిపోయినారు, ఒక ఛానల్లో 50 మంది చనిపోయినారు, ఏందెందో రాస్తున్నారు. దయచేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకండి. చనిపోయిన 3 కూడా ఇమాంబి అనే ఆమెకి దాదాపుగా 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు ఉన్న ఇమాంబి కూడా ఆమెకి కిడ్నీ పేషెంట్, తర్వాత షుగర్, బీపీ కూడా ఉండడం జరిగింది. ఆమె ఆ కారణాల వల్ల కూడా చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మహబూసా అనే వ్యక్తి 75 సంవత్సరాలు. ఈయన 75 సంవత్సరాలు. ఈయనకి కార్డియాక్ అంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ కూడా చనిపోవడం జరిగింది. ఆయనకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అదొకటి. ఇక్కడ చంద్రమోహన్ అనే వ్యక్తి 45 సంవత్సరాలు. చంద్రమోహన్ అనే వ్యక్తి, ఆయనకి డయేరియా వచ్చింది. అంటే డయేరియా అనేది కూడా ఎందుకు మేము అంటున్నామంటే, ఆయనకి మోషన్స్ అవ్వడము, ఇంట్లో కూర్చొని మరి ఆమె భార్యతో నాకు కలిసినప్పుడు ఆమె చెప్పడం ఏంటంటే ఆయనకి మోషన్స్ అయినాయి కానీ హాస్పిటల్కి రాలేదు. గవర్నమెంట్ స్టాఫ్ కూడా వచ్చి, మన ఏఎన్ఎం వాళ్ళు కూడా వచ్చి, ఏం బాగాలేకపోతే రండి హాస్పిటల్కి మేము తీసుకుపోతామంటే కూడా లేదు, నాకు బాగుంది అని చెప్పడం వల్ల అక్కడ ఆయన హాస్పిటల్కి మేము తీసుకెళ్ళలేకపోయినాము. అంతేకాకుండా ఆయన ఆల్కహాల్ తీసుకోవడం జరిగింది. ఈ నిమజ్జన టైంలో కూడా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడంతో ఆయనకి ముందుగానే అలవాటు ఉందంట. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కావచ్చు, ఆయన నాకు ఏమి కాలేదు, నేను ఇంట్లోనే ఉంటానని చెప్పడం వల్ల కూడా ఆయనకి హాస్పిటల్మెంట్ తీసుకెళ్ళలేకపోయినారు. ప్లస్ ఆయన టీబీ పేషెంట్. సో ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి.
ఇక్కడ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల చనిపోయినాడు అనేది అవాస్తవము. దయచేసి అది చాలా దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలా, సరైన ఇన్ఫర్మేషన్ మీరు బయటకు ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఎక్కడైనా ఏదైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి. మేము స్పందించక మేము ఏదైనా చేయకపోతే అప్పుడు దాన్ని మీరు హైలైట్ చేసినా బాగుంటుంది. కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేదాని విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు మీడియా మిత్రులు కూడా తీసుకోవాలని చెప్పి మా సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఇందాక మేము వచ్చిన కాలనీ కూడా సద్దం కాలనీ వైపు తిరిగినప్పుడు కూడా అక్కడ చాలా మంది భయపడిపోతున్నారు. అమ్మ అందరికీ జ్వరాలు వచ్చేస్తున్నాయమ్మా, అందరికీ ఏదో అయిపోతుందమ్మా, ఏదో అయిపోతుందమ్మా అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతున్నారు. ఆ కంగారు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు క్రియేట్ చేసిందే. అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. కలెక్టర్ గారు ఉన్నారు, మేమున్నాము, స్టాఫ్ ఉన్నారు, ఎంఆర్ఓ గారు, శానిటేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఇక్కడే ఉన్నాము. ఎవరికి ఏది కాదు, అన్ని శాంపిల్స్ కూడా పంపించాం. ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు మనకి ఎక్కడెక్కడ అయితే కేసులు వచ్చినాయో ఆ ఏరియాలో శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఒక్కొక్క సచివాలయం నుంచి దాదాపుగా 20 శాంపిల్స్ తీసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మొత్తం ఆలగడ్డలో 200 ప్లేసుల దగ్గర శాంపిల్స్ తీశారు. ఈ శాంపిల్స్ అన్ని కూడా పంపించడం జరిగింది. 90% ఎక్కడ కూడా కంటామినేషన్ జరగలేదని చెప్పి మనకి రిజల్ట్స్ అన్ని కూడా నెగిటివ్ గా వచ్చినాయి. ఒక్క ఏరియాలో, అది కూడా మొదటి రోజులో ఆ ఒక్క ఏరియాలో చాంద్ స్ట్రీట్ దగ్గర ఫస్ట్ మనకి కొంచెం పాజిటివ్ వచ్చింది. కానీ అది ఫస్ట్ రోజే, మళ్ళీ అక్కడ నుంచి ఆ ఏరియాలో మళ్ళీ ఎక్కడ కేసులు రాలేదు. సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. మేము అన్ని కూడా మానిటర్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు? మీరు బయట ఫుడ్ తినకపోవడము, లేకపోతే ఏదైనా మీరు ఇంట్లో వండుకునేవి తినండి, కూరగాయలు శుభ్రంగా కడుక్కోండి, ఆ నీళ్ళు ఎక్కడంటే అక్కడ నీళ్ళు తాగకండి, నీళ్ళు కాంచుకొని తాగండి. ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు టైమింగ్ కి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కొన్ని చికెన్ సెంటర్స్ లో నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం మేము మానిటర్ చేసేంత వరకు చికెన్ సెంటర్స్ అన్ని కూడా సాక్షి పేపర్ లో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ బెడ్లు లేవు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, బెడ్లు ఎందుకు లేవు హాస్పిటల్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఈ రోజు ప్రజలందరూ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. యాక్చువల్ గా ఈ యూపీహెచ్సిలో కూడా కేవలం మామూలుగా ట్రీట్మెంట్లకి కేవలం 5 బెడ్లు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు కేసులు కొద్దిగా ఎక్కువ అయినాయి కాబట్టి ఇక్కడ 5 కేసులు ఉన్నాయి. 5 కేసులు ఇక్కడ 5 కేసులు ఉన్నాయి. దానికి కావాల్సిన బెడ్లు తెప్పించడం జరిగింది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా పెట్టించడం జరుగుతుంది. సో ఇక్కడ బెడ్లు లేవనేది ఎక్కడ కూడా లేదు. ఈ సెంటర్ లో పెట్టడమే కేవలం 5 బెడ్లు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా నగరంలో ప్రతి ఒక్క చోట కూడా ఆటోలు తిప్పి అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా మీరు కలుషితమైన నీళ్ళు ఎక్కడ ఉంటే మీరు అక్కడ నీళ్లు తాగకండి, మీకు ట్యాంకర్లు పంపిస్తున్నామో ఆ ట్యాంకర్లో వచ్చిన నీళ్లు మాత్రమే వాడండి, అవి కూడా నీళ్లు బాగా వేడి చేసుకొని నీళ్లు కాంచుకొని తాగండి. ముఖ్యంగా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉన్న దగ్గర జాగ్రత్తలు ఇంకా ఎక్కువ తీసుకోండి అని కూడా మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమేమి చేయాలో, ఏమేమి చేయకూడదు, ఏమి వాడాలో, ఏమి వాడకూడదు అనేది కూడా ఒక పాంప్లెట్లు మొత్తం ఇంటింటికి కూడా పంచమని మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.